ఒక గొప్ప మేధావి ఇంకో గొప్ప సైంటిస్ట్ గురించి తీసిన సినిమా మాత్రం కొన్ని రోజుల క్రితం ఈ ప్రపంచాన్నే ఆశ్చర్యపడేలా చేసింది. అదే ఓపెన్హైమర్ మూవీ. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద జరిగిన అణుబాంబు దాడి ఎంత భయంకరమైనదో మనందరికీ తెలుసు. ప్రపంచం అప్పటి వరకు చూడని ఒక ఆయుధం ఆనాడు అమెరికా ప్రయోగించిన ఈ అణుబాంబే. జర్మనీకి మద్దతుగా ఉన్నందుకు జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద జరిగిన ఆ దాడి చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచింది. అయితే అమెరికా ప్రయోగించిన అణుబాంబు గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకున్నాం, కానీ అసలు ఆ అణుబాంబు తయారు చేయాలి అన్న ఆలోచన, అణుబాంబు తయారు చేయడం వెనక జరిగిన కృషి, వీటన్నిటి ఆధారంగా చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకుని తీసిన చిత్రమే ఈ ఓపెన్హైమర్. ఓపెన్హైమర్ అనే సైంటిస్ట్ అటామిక్ బాంబు తయారు చేయడానికి పడ్డ శ్రమ, అటామిక్ బాంబు తయారీలో ఎదురైన సవాళ్లు, బాంబు తయారు చేసిన తర్వాత స్వీకరించిన సత్కారాలు, ఎదుర్కొన్న అవమానాలు, అలా ఆఖరికి దేశద్రోహి అనే ముద్ర, ఈ సంఘటనలన్నీ కలిపి తీసిన సినిమానే